నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. శంషాబాద్ విమానాశ్రయంలో నిఖత్ జరీన్కు ఘన స్వాగతం. పారిస్ ఒలింపిక్స్లో గెలిచేందుకు ముందుకెళ్తున్నానని వెల్లడి. పవన్ కళ్యాణ్పై ఏపీ సీఎం జగన్ తీవ్ర విమర్శలు. 3 ఏళ్లు 4 ఏళ్లకోసారి ఇల్లాలిని మారుస్తాడని ఎగతాళి. నెల్లూరులో ఎంపీ విజయసాయిరెడ్డి పర్యటన. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో భేటీ. టీడీపీ యువనేత నారా లోకేష్పై మంత్రి నాగార్జున ఫైర్. జగన్పై ఇష్టారీతిన విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరిక. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. రానున్న ప్రతిష్టాత్మక ప్యారిస్ ఒలింపిక్స్లో పతకం సాధించడమే తన లక్ష్యమని భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ పేర్కొంది. హాంగ్జా ఆసియా గేమ్స్లో కాంస్య పతకం సాధించిన నిఖత్ హైదరాబాద్కు చేరుకుంది. శంషాబాద్ విమానాశ్రయంలో నిఖత్కు క్రీడాభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిఖత్ మీడియాతో మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయి బాక్సర్గా ఎదగడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా మద్దతుగా నిలిచిందన్నారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత, మంత్రి శ్రీనివాస్ గౌడ్ సహకారం మరవలేనని, ప్రభుత్వ సహకారంతో భవిష్యత్తులో మరిన్ని పథకాలు సాధిస్తానని అన్నారు. వచ్చే ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్లో ఖచ్చితంగా గెలిచేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తానని అన్నారు. आना पड़ता नीचे के बच्चे आने क्या? नीचे जरा भाई जरा पीछे भी बच्चे भी आते पूरे सामने हो. थैंक यू वेरी मच. मेडल प्लीज. चलो मैडम आगे मेडल आगे थोड़ा पीछे आना अरे उधर सामने जाओ. हम उधर जाइए. सर मसूद भाई फोन है करो. పక్క రాష్ట్రంలో ఉంటూ అప్పుడప్పుడు వచ్చిపోయే వాళ్లకు మన రాష్ట్రంపై, రాష్ట్ర ప్రజలపై ప్రేమ ఎలా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రశ్నించారు. సామర్లకోటలో జరిగిన సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్పై తీవ్ర విమర్శలు చేశారు. అవకాశవాద రాజకీయం చేస్తూ తన అభిమానుల ఓట్లను గంపగుత్తుగా అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్నాడని మండిపడ్డారు. పవన్ను దత్తపుత్రుడని సంబోధిస్తూ విమర్శలు గుప్పించారు. ప్యాకేజీ స్టార్ది యూజ్ అండ్ త్రూ పాలసీ అని, హైదరాబాద్లో ఆయనకు శాశ్వతమైన ఇల్లు ఉందని చెప్పారు. ఇల్లు మాత్రమే శాశ్వతం, అందులో ఇల్లాలు మాత్రం 3 ఏళ్లు 4 ఏళ్లకోసారి మారిపోతారని ఎగతాళి చేశారు. ఒకసారి లోకల్, మరోసారి నేషనల్, ఇంకొకసారి ఇంటర్నేషనల్, తర్వాత ఇంకెక్కడికి పోతాడో అని జగన్ వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఇక బాబు దత్తపుత్రుడి స్టోరీ మీ అందరికీ కూడా తెలిసిందే. శాశ్వతంగా దత్తపుత్రుడి ఇల్లు హైదరాబాద్లోనే. కానీ ఆ ఇంట్లో ఇల్లాలు మాత్రం దత్తపుత్రుడి గారి ఇల్లు హైదరాబాద్లోనే, కానీ ఆయన ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు మారిపోతూ ఉంటారు. ఒకసారి లోకల్, ఒకసారి నేషనల్, మరోసారి ఇంటర్నేషనల్. మరి తర్వాత ఎక్కడికి పోతాడో? ఆడవాళ్ళన్నా పెళ్లిళ్ళ వ్యవస్థ అన్నా ఈ పెద్ద మనిషికి ఉన్న గౌరవం ఏమిటి అన్నది ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఎంపీ వైసీపీ జిల్లా సమన్వయకర్త విజయసాయిరెడ్డి నెల్లూరుకు వచ్చారు. 3 రోజుల పర్యటన నిమిత్తం తన స్వగ్రామం ముత్తుకూరు మండలం తాళ్లపూడికి చేరుకున్నారు. గ్రామంలో చేపట్టే వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. ఆయన వెంట ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి గ్రామంలోని వివిధ ప్రాంతాలను సందర్శించారు.
మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయనతో భేటీ అయ్యారు. నియోజకవర్గ పార్లమెంటు సభ్యులు రూప్ కుమార్ యాదవ్ గారి అందరం ఈరోజు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని పరిశీలించడానికి రావడం జరిగింది. చాలా సుదినం, సంతోషకరమైనటువంటి విషయం. చిన్ననాటి జ్ఞాపకాలన్నింటినీ కూడా ఒక్కసారి మనం తిరిగి జ్ఞాపకం తెచ్చుకున్నట్టు అవుతా ఉంది. గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలన్నటువంటి సంకల్పంతో మా పార్టీ నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జరుగుతూ ఉన్నాయి. ప్రజల శ్రేయస్సు, బడుగు బలహీన వర్గాల శ్రేయస్సే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి జగన్ గారి ప్రభుత్వానికి ప్రతీకగా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఇప్పటికే ఇంచుమించుగా ఈ యొక్క గ్రామానికి 5 కోట్ల రూపాయలు మన ఎంపీ గారు చెప్పినట్లుగా ఏపీ ముఖ్యమంత్రి జగన్పై ఇష్టారీతిన విమర్శలు చేస్తే సహించేది లేదని టీడీపీ యువనేత నారా లోకేష్పై మంత్రి నాగార్జున ఫైర్ అయ్యారు. ఎవరి హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందో అంశంపై దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, ఎన్టీఆర్ ఎందుకు గుర్తు రాలేరని ప్రశ్నించారు. లోకేష్ పాదయాత్ర కాదు, పొర్లు దండాలు పెట్టినా ఏం చేయలేరని విమర్శించారు. దరిదాపు 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి దానిలో 23 లక్షలకు పైగా ఇళ్ళు కట్టించడం అనేది ఇప్పటికీ ఈ దేశ చరిత్రలోనే ఇంత ఓవర్హెల్మింగ్గా ఇళ్ళు కట్టించినటువంటి చరిత్ర ఏ రాష్ట్రంలోనూ ఏ ముఖ్యమంత్రికి లేదు. అలాంటి ముఖ్యమంత్రి ఈరోజు దరిదాపు 7.5 లక్షల ఇళ్ళు కంప్లీట్ అయిపోయినాయి. ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల తరపున గౌరవ ముఖ్యమంత్రి గారికి మేమందరం కలిసి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఇది ఒక చరిత్ర. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి పేద ప్రజల అప్లిక్మెంట్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉందని చెప్పడానికి గర్విస్తూ ఉన్నాం. ఇకపోతే రాష్ట్ర రాజకీయాలలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, భారతదేశ రాజకీయాలను నేను నడిపానని చెప్పిన వ్యక్తి ఈ రాష్ట్రంలో దొరికిపోయిన దొంగ. ఈరోజు దొంగ దొరికిపోయి మరలా యంత్రాంగాన్ని కదిలిస్తూ ఉన్నాడు. కొన్ని మీడియాలను దగ్గర పెట్టుకున్నా ఉన్నాడు. కొంతమంది రాజకీయ నాయకులు అడ్డం పెట్టుకున్నవాడు. కుటుంబ సభ్యులను ఇతర పార్టీల్లో పంపి వాళ్ళ ద్వారా రాజకీయాలు నడుపుతున్నటువంటి వ్యక్తిగా చంద్రబాబు నిలుస్తూ ఉన్నాడు. ఈరోజు చూసాం ఎక్కడో లోకేష్ అనే వ్యక్తి, అతనేమో కార్పొరేటర్ కూడా కాదు, ఆయన వెళ్ళి ఈరోజు అమిత్ షా గారిని కలిశారు. మంచిదే. ఈ కలిసిన వ్యక్తిని తీసుకెళ్లిన వ్యక్తి వాళ్ళ పెద్దమ్మ. వీళ్ళంతా ఒకే పార్టీ. అవసరమైతే ఈ రాష్ట్రాన్ని పీల్చి పిప్పు చేయడానికి చంద్రబాబు అంటుకో పనిచేస్తూ ఉంది. అయితే లోకేష్ అనే వ్యక్తి చెల్లని కాగితంతో సమానం. ఎందుకంటే అతనికి రాజకీయ జ్ఞానం లేదు, అవగాహన లేదు. మైకు తీసుకుంటే వాళ్ళంతు చేస్తా, వీళ్ళంతు చూస్తా, భరతం పడతా, బట్టలు తీస్తారని చెప్పే వ్యక్తి ఈ రాష్ట్ర రాజకీయాల్లో పనికిరానటువంటి వస్తువుగా అభివర్ణిస్తా ఉన్నాం. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టు దుర్మార్గమని, కక్ష సాధింపు ధోరణితో అరెస్టులు చేస్తున్నారని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మంట కలుస్తోందని, కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి డిమాండ్ చేశారు. ఏ ఆధారాలు లేకపోయినా కేవలం కక్ష సాధింపు ధోరణితో అరెస్టులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. అధికారం శాసనం భవిష్యత్తులో మీరు పెట్టినటువంటి ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, మీ పెన్షన్లతో సహా, అంటే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా, అమ్మఒడి, ఇలాంటివి కూడా లేకుండా ఉన్న దాన్ని మరో రకంగా అధికారులు చిత్రీకరించి కేసులు పెడితే మీకు ఎంత బాధగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఎవ్వరు కూడా మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, ఈ దేశంలో ప్రధానమంత్రులు కానీ ఏదైనా మంచి కోసం, ప్రజల కోసం ఏమైనా కార్యక్రమాలు చేపడితే అధికారులను బాధ్యులు చేయాలి. దాంట్లో లొసుకులు ఉంటే మరి ఎందుకు అధికారులు మీరు స్కిల్ డెవలప్మెంట్లో బాధ్యులు చేయలేదు?
ఐఏఎస్ అధికారులు ఉన్నారు కదా, వాళ్ళు మీకు అంత ప్రీతిపాత్రమైనటువంటి అధికారులుగా మీరు ఉన్నప్పటికి కూడా ఆ రోజు సంతకాలు పెట్టినటువంటి వ్యక్తులు ఉన్నారు కదా, వాళ్ళని మీద ఎందుకు చర్య తీసుకోవడం లేదంటే దానికి సమాధానం లేదు. కేవలం కక్ష సాధింపు ధోరణితో తప్ప జగన్మోహన్ రెడ్డి గారు వేరే ఇతరత్ర ఆలోచన లేదు. ఇది ప్రస్ఫుటంగా బహిర్గమవుతూ ఉంది. అంతేకాకుండా 30 రోజులుగా జైలులో మరి కారాగారంలో ఉన్నారు. ఒక్కటి ప్రజలు కూడా ఆలోచించాలా, అవినాష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సొంత చిన్నాయన కేసులో ఉంటే కర్నూలులో ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాడని తెలిసి సిబిఐ వాళ్ళంతా కూడా కర్నూలుకి బృందాలు వచ్చి వారం 10 రోజులు 15 రోజులు ఆ లోకల్ ఎస్పీని కూడా మాకు రక్షణ ఇమ్మంటే మేము ఇవ్వలేమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తేస్తే మరి దాంట్లో మరి ముఖ్యమంత్రి గారు పరోక్షంగా ఆ యొక్క కేసులో సహాయం చేశాడా లేదా అని ఒకసారి ఆత్మవిమర్శనం చేసుకోవాలి. ఆ రోజు ఆయన్ని సిబిఐ దేశంలోనే అత్యంత మరి బలవంతమైనటువంటి శక్తివంతమైనటువంటి ఈడీలు సిబిఐలు ఉన్నటువంటి ఈ యొక్క దేశంలో వాళ్ళు హైదరాబాద్ నుంచి ఆగమేఘాల మీద కర్నూలుకు వచ్చి ఆయన్ని పట్టుకోవడానికి వీలు కాదని చెప్పి చేత కాదు నిస్సహాయతను వ్యక్తపరిచారు. పోలీసు సహకరించలేదన్నారు. మరి దాని మీద ఎవరైనా కేంద్ర ప్రభుత్వంలో కానీ ఉన్నతాధికారులు గారు కానీ ఏమైనా స్పందించారా, చర్యలు తీసుకున్నారా అధికారుల మీద? ఆ జిల్లా ఆనాటి జిల్లా పోలీసు యంత్రాంగాన్ని మీద కూడా చర్యలు తీసుకోలేదు కదా. అలాంటి వ్యక్తిని ఒక ఎంపీ, సాధారణమైనటువంటి ఎంపీని పట్టుకోవడానికే మీరు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారు ఆయన్ని తప్పించడానికి లేదా ఆయనే లొంగిపోవడానికి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కేసులో ఉన్నప్పుడు సిబిఐ వాళ్ళు కూడా నోటీసులు ఇచ్చి పలుమార్లు విచారణ పిలిపించి ఆ విచారణ సంతృప్తికరంగా లేదని చెప్పి మళ్ళీ విచారించి టుట్టుకు అరెస్ట్ చేశారు. అది మరి చంద్రబాబు నాయుడు గారి విషయంలో కేవలం 370 కోట్లు 270 కోట్లు అని చెప్పి మీ లెక్కాచారాల్లో ఆయన్ని మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు ప్రజల మధ్య నంద్యాలలో ఉంటే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, విచారణ పిలవకుండా హుటాహుటిన అర్ధరాత్రి వేళ ఏదో ఆయన ఒక దేశద్రోహి కింద లేదా ఒక అరాచక శక్తి కింద క్రియేట్ చేసుకొని మీకు మీరు ఊహించుకొని భావించుకొని కక్ష సాధింపుతో ఎట్లయినా కారాగారంలో పెట్టాలని చెప్పి ఆయన్ని నంద్యాలలో అరెస్ట్ చేయడం అనేటువంటిది ఇది ఒక దారుణమైన విషయం. రాష్ట్ర రాజకీయాల్లో ప్రజాస్వామ్యాన్ని ఆకాంక్షించేటువంటి వ్యక్తులు ఎవరైనా, చట్టాన్ని గౌరవించేటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా సిగ్గుపడే రీతిలో నంద్యాల అరెస్ట్ అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఆయనకు నోటీస్ అన్న ఇవ్వడం లేదా విచారించడానికి పిలవడం ఆ విధమైనటువంటిది కాకుండా అదే జగన్మోహన్ రెడ్డి గారు అనేక విషయాల్లో ఆయన ఇంటికి వెళ్ళి విచారించారు సిబిఐ అధికారులు అంత గౌరవంగా. ఇంకోటి ఆలోచించాలా, జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన కేసులు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఎంపీ, వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి, ఆ రోజు సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది, ఆ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. మీ కాంగ్రెస్ పార్టీ మీ అధికారం ఉన్నప్పుడు ఆనాటి మీ యొక్క అవినీతిని, అక్రమాల మీదో రకరకాల అభియోగాల మీదో మీ మీద కేసులు పెట్టింది ఆనాటి కాంగ్రెస్ పార్టీ. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా లేరు, లేదా కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం కూడా అప్పట్లో లేదు. కానీ ఈరోజు మీరు కక్ష సాధింపుతో చేశారని చెప్పడానికి లేదు. ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా మీరుండి మీరు కక్ష సాధింపుతో మీరు పెట్టినటువంటి కేసు అంటే మీరు ప్రత్యర్థి రాజకీయంగా చంద్రబాబు నాయుడు భావించని చెప్పి కేసు పెట్టారు. అంటే అంత వ్యత్యాసం ఉందో ఒకసారి ఆలోచించాలా. ఈ విధంగా అనేక రకాలుగా కక్ష సాధింపుకి ఇది చేశారనేటువంటిది ప్రస్ఫుటంగా రుజువు అవుతూ ఉంది. ఇది ప్రత్యక్ష దర్పణంగా కనబడుతూ ఉంది. ఇక వ్యవస్థలన్నీ మేనేజ్ చేయడం, ఏ వ్యవస్థలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని మేనేజ్ చేసి అవసరం వస్తే మీరు హుకుం జారీ చేసి ఒక ప్రయాసం ముఖ్యమంత్రి కాకుండా ఒక నియంతగా ఈ పని చేయి ఆ పని చేయని చెప్పి ఆదేశాలు ఇస్తూ ఉన్నట్లు బాగా కనపడుతూ ఉంది. ఎందుకంటే ఎక్కడా కానీ ఏ రకంగా కానీ ఆయన్ని మరి నిర్బంధించాలా, కారాగారంలోనే కొనసాగించాలా, ఇంకా వీలైతే కేసులు పెట్టాలని. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను మేనేజ్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆరోపించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీడీపీ శ్రేణులపై తప్పుడు కేసులు నమోదు చేసి అక్రమంగా అరెస్ట్ చేయడం ద్వారా టీడీపీని బలహీనపరచాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సరిపోద్దులే కదా.
ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని భయపేయాలని చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నీ తరం కాదు, ఇంకొక తరం కూడా కాదు. తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, తెలుగుదేశం పార్టీ క్యాడర్ని భయపెట్టాలంటే నీ వల్ల కాదని చెప్పి మరోసారి తెలియజేస్తున్నా. ఇందులో చెప్తున్నా ఈరోజు మీరు వ్యవస్థలని మేనేజ్ చేసి మా నాయకులకి చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రానికుండా చేస్తున్న విషయం యావత్ రాష్ట్రం కాదు, యావత్ భారతదేశంతో కూడా తెలుసని చెప్పి నేను తెలియజేస్తున్నా. అందుకనే నిర్ణయం తీసుకున్నాం. ఏదైనప్పటికీ అసలు జరిగిన వాస్తవాలు ఏందో ప్రజలకి చెప్పాలనుకుంటున్నాం. అందరం కూడా ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నాం. వెళ్ళి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా అక్రమంగా రిమాండ్లకు పంపించారో అన్నీ కూడా క్షుణ్ణంగా ప్రతి ఒక్కరు కూడా తెలిసే విధంగా మా క్యాడర్ అంతా కూడా ఎల్లుండి నుంచి ఈ ప్రజాక్షేత్రంలోకి వెళ్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 6 లక్షల కోట్ల రూపాయలు తినేశాడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అని చెప్పి అసత్యపు ప్రచారాలు చేసి, తర్వాత మీరు వచ్చి 4 సంవత్సరాల 4 నెలల 5 నెలల్లో కూడా 60 రూపాయలు కూడా అవినీతి నిరూపించలేకపోయినాడు. మీరు ఇన్ని 6 లక్షల కోట్లు తినామని చెప్పిన మీరు 60 రూపాయలు కూడా అవినీతిని మీరు బయటపెట్టలేకపోయారని చెప్పి ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పైన స్కిల్ డెవలప్మెంట్ కేసు, అలాగే ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, అలాగే ఫైబర్ నెట్, ఈ 3 కేసులు ఒకదాని తర్వాత ఒకటి మీరు వేస్తూ ఈ వాయిదాల మీద వాయిదాలని వేయించే కార్యక్రమాన్ని చేస్తున్నారు. అవసరమైతే సెలవులు కూడా పెట్టిస్తున్నారు. మీరు అంటే మీ చేతిలో ఉంది ఈరోజు వ్యవస్థ అంతా కూడా. అది అందరికీ అర్థమవుతూనే ఉంది. ఏదైనప్పటికీ నిజం నిర్గమ్యం తెలుస్తుంది. మా నాయకుడు బయట రావడం ఖాయం, దాంట్లో ఏమి రెండో మాట లేదు. వస్తారు. వచ్చే లోపల మేము ప్రజాక్షేత్రంకి వెళ్ళి మాకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రజలకి చెప్పుకునేదానికి క్యాడర్ అంతా కూడా సిద్ధం చేస్తున్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే సోదరులు చెప్పినట్టు స్కిల్ డెవలప్మెంట్ దానిపైన ఎక్కడో పోవలేదు. గూడూరు ఆశంకర కాలేజీలోనే దాదాపు 10 కోట్లు విలువైనటువంటి పరికరాలు మీ సాక్షాత్తు మీ పత్రికలు అలాగే ఎలక్ట్రానిక్ మీడియాల ద్వారా మీరంతా వచ్చి చూడడం జరిగింది. ఆయన ఏం చేస్తున్నారంటే కొన్ని దగ్గర స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి ఎక్కడ ఉంటే వాటిని మూయిచ్చేస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి యంత్రాలను మార్పిచ్చేస్తున్నాడు. ఎందువల్లంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2,13,000 మందికి ట్రైనింగ్ ఇచ్చి దాదాపు 70,000-80,000 మందికి ఉద్యోగాలు ఇప్పించిన ఘనత బాబు గారి దక్కితే ఈరోజు మీరు ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని మూసేస్తూ ఆ యంత్రాలను అమ్మేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మీరు చేస్తున్నారని చెప్పి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి నేను తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలారెడ్డి అధ్యక్షతన జరిగింది. వైఎస్ షర్మిల మాట్లాడుతూ 119 నియోజకవర్గాల్లో పార్టీ పోటీ చేస్తుందన్నారు. 119 నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇస్తామని అన్నారు. బీఫామ్ల కోసం దరఖాస్తు పెట్టుకోవచ్చని తెలిపారు. తాను పాలేరు నుంచి పోటీ చేస్తానని అన్నారు. దమ్మున్న పార్టీ, ఎవరికి లొంగకుండా బెదరకుండా ఏ ఒత్తిడికి లోను కాకుండా పోరాటం చేసిన పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. ఏ పోరాటం చేసినా ప్రజల కోసమే పోరాటం చేశాం. తెలంగాణ ప్రజల మేలు కోసమే పోరాటం చేశాం. అందులో భాగంగానే కాంగ్రెస్ తో కలిసి వెళ్తే ప్రజా వ్యతిరేక ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలదు. ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు. కాబట్టే తెలంగాణ ప్రజల కోసమే కాంగ్రెస్ తో కలిసి వెళ్ళాలనుకున్నాం. కానీ అది జరగలేదు. మన అదృష్టమనే అనుకుందాం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చాము అన్న అపఖ్యాతి మనకు ఉండకూడదు అనుకున్నాం. 4 నెలల పాటు ప్రయత్నం చేశాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. 4 నెలల పాటు మనం ప్రయత్నం చేశాం. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిన ఆ అపఖ్యాతి మనది కాదు. ఈ అపఖ్యాతి భారము మన మీద లేదు. మనము చిత్తశుద్ధితో తెలంగాణ ప్రజల బాగు కోసమే ఆలోచన చేసి ప్రతి నిర్ణయము ప్రతి పోరాటము చేశాము అని రాజశేఖర్ రెడ్డి గారు ఏ ప్రజల కోసమైతే తన ప్రాణాన్ని త్యాగం చేశారో ఆ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల కోసం ఎంతటి త్యాగానికైనా రెడీ అంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. ప్రజల కోసం మొదలుపెట్టిన ఈ పోరాటం ఆగేది కాదు. ప్రజలకు న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం సాగుతూనే ఉంటుంది. అందుకే ఈ రోజు తెలంగాణ ఎన్నికలు సమీపించాయి. తెలంగాణ ఎన్నికల్లో ఉన్నాం. ఆ సమయం వచ్చింది కాబట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఈ రోజు ప్రకటన చేస్తుంది. 119 నియోజకవర్గాలలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ
పోటీ చేస్తుంది. ఈ రోజు నుంచి బి ఫామ్ల అప్లికేషన్లకు ఈ రోజు నుంచి దరఖాస్తులు పెట్టుకోవచ్చు అని కూడా చెప్తున్నాం. నేను ఎలాగో పోటీ చేస్తా, మాటిచ్చినట్టు పాలేరు నుంచి చేస్తా. ఒక పాలేరు నుంచే కాదు, రెండో చోటు నుంచి కూడా పోటీ చేయాలి అని చాలా మంది కోరుతున్నారు. రెండో చోటు పార్టీ పోటీ చేస్తే ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలము అన్న అభిప్రాయం పార్టీ వాళ్ళల్లో ఉంది. కాబట్టి అది కూడా ఆలోచనలో ఉంది. ఇందాక కోరినట్టు విజయమ్మ గారైతేనేమి, అనిల్ గారైతేనేమి పోటీ చేస్తే బాగుంటుంది అన్న అభిప్రాయం మన పార్టీలో చాలా మందికి ఉంది. విజయమ్మ గారు బిడ్డ కోసం ఎందాకైనా పోతారు. పార్టీ పెట్టిన మొదటి రోజే విజయమ్మ గారు జగన్ తన అవినీతిని టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా అంటించాలని కుట్రలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కూన రవికుమార్ ఎద్దేవా చేశారు. లేని రింగ్ రోడ్డులో అవినీతి ఎలా జరుగుతుందని, ఏపీ ఫైబర్ నెట్ను 149 రూపాయల నుంచి 349 రూపాయలకు జగన్ పెంచారని, ఫైబర్ గ్రిడ్ కోసం టీడీపీ ప్రభుత్వంలో 900 కోట్ల ఆదాయం వచ్చిందని, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పించామని, జగన్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఈ దగారెడ్డి, ఈ అబద్ధాల రెడ్డి, ఈ అసత్యాల రెడ్డి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి, అబద్ధాలు కోరినటువంటి జగన్మోహన్ రెడ్డి, ఒక గ్లోబల్స్ మించిపోయినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మరుక్షణం దానిని 369 రూపాయలు చేసి ఉచితంగా ఏదైతే ల్యాండ్లైన్ ఫోన్ కాల్ సదుపాయం ఉందో ఆ ఫోన్ను తొలగించి ఆ సదుపాయాన్ని, ఇంటర్నెట్ సదుపాయం ఉన్నటువంటి స్పీడ్ను తగ్గించి 349 రూపాయలు నెలకు వసూలు చేస్తే ఎవరిది అవినీతి? 149 రూపాయలకి 3 ఫెసిలిటీస్ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అవినీత? వచ్చిన మరుక్షణం కనీసం ఒక సెటాప్ బాక్స్ కొనలేదు. ఆనాడు 280 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ రోజుకి ఇప్పటికి 900 కోట్ల రూపాయలు ఫైబర్ నెట్ గ్రిడ్ ద్వారా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్కి 900 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. 280 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్కి 900 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఇది జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. అవినీతి చెయ్యాలి అనుకుంటే నీలాంటి వాడివైతే వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఇది ఈరోజు నువ్వు అన్ని స్కీముల్ని స్కాములుగా మార్చినటువంటి నువ్వు, నీ ప్రభుత్వం ఆ రోజు కేంద్ర ప్రభుత్వం 5,900 కోట్లు చెప్పింది కదా అని చెప్పి నువ్వు కూడా దానిని అక్షరాలా పాటించి అందులో 1000 కోట్ల రూపాయల అవినీతి చేసేటటువంటి దుర్మార్గపు ఆలోచన కలిగిన వ్యక్తివి జగన్మోహన్ రెడ్డి. కానీ చంద్రబాబు నాయుడు గారు అది కాదు. ఈ దేశానికి ఒక దిక్చూసి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమలు చేసిన దాన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేయండి, అక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని చూసి మీ రాష్ట్రాల్లో కూడా అమలు చేయండి కేంద్ర ప్రభుత్వం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, సినీ డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శించుకున్నారు. స్వామివారికి జరిగే నైవేద్యం విరామ సమయంలో ఆలయంలోకి వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. టీటీడీ అధికారులు దర్శనం ఏర్పాట్లు చేశారు. సార్ వెనక్కి పోమన్నా సార్ 1 సెకండ్ సార్ 1 సెకండ్ సార్ भैया साइड 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 మీరు సార్ వెనకాల సార్ వాళ్ళ సైడ్ రమ్మని సార్ వెనకాల సార్ మీరు కాల్ తగులుకుంటారా
చంద్రబాబును అక్రమ అరెస్ట్ చేయడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని టీడీపీ నేత గండి బాబ్జీ అన్నారు. ఈ వయసులో చంద్రబాబుపై అక్రమ కేసు పెట్టి జైల్లో పెట్టడం చాలా అన్యాయమని ప్రజలు అంటున్నారన్నారు. దేశ విదేశాల్లో కూడా చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ర్యాలీలు, ధర్నాలు చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్ మళ్లీ అధికారంలోకి రాకుండా ప్రజలు నిర్ణయం తీసుకోవాలని గండి బాబ్జీ పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. వస్తుందా సౌండ్? హలో. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని అందరినీ కావడం సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఒక 2 విషయాలు చెప్పి ఈ ప్రెస్ మీట్ ముగిద్దాం. ఇప్పటి వరకు మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన దగ్గర నుంచి ప్రతి ఇష్యూ కూడా యాజ్ ఏ ప్రెస్ మీకు తెలుసు, నాయకులుగా మాకు తెలుసు, ప్రజలకి కొన్ని విషయాలు తెలుసు, కొన్ని విషయాలు తెలియవు. సో ఆ విషయంలో కొన్ని విషయాలు మనం ప్రజలకు కూడా తెలియాలని. చూడు, ఆడియో రావట్లేదా? జనరల్గా ఒక కామన్ పాయింట్ ఏమిటంటే, ఎవరైనా స్కామ్ చేస్తే ఒక రాష్ట్రానికి 14 సంవత్సరాలు సీఎంగా చేసిన వ్యక్తి స్కామ్ చేయాలంటే 10,000 కోట్లు 5,000 కోట్లు చేయాలి. అది ప్రజలకు చెప్తే నమ్మేటట్టు ఉంటుంది. కానీ ఈరోజు ఈ జగన్ ప్రభుత్వం ఊరికే రాజకీయ కక్షతో నేను 16 నెలలు జైల్లో ఉన్నాను కాబట్టి నన్ను ప్రతి ఒక్కరు దొంగ జైలు పక్షి ఖైదీ నెంబర్లు చెప్తున్నారనే అసూయతో ఎట్లా అయినా ప్రతిపక్ష నాయకుడిని కూడా ఒక 10 రోజులైనా పెట్టాలనే ఆలోచన. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శంషాబాద్ విమానాశ్రయంలో నిఖత్ జరీన్కు ఘన స్వాగతం. పారిస్ ఒలింపిక్స్లో గెలిచేందుకు ముందుకెళ్తున్నానని వెల్లడి. పవన్ కళ్యాణ్పై ఏపీ సీఎం జగన్ తీవ్ర విమర్శలు. 3 ఏళ్లు 4 ఏళ్లకోసారి ఇల్లాలిని మారుస్తాడని ఎగతాళి. నెల్లూరులో ఎంపీ విజయసాయిరెడ్డి పర్యటన. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో భేటీ. టీడీపీ యువనేత నారా లోకేష్పై మంత్రి నాగార్జున ఫైర్. జగన్పై ఇష్టారీతిన విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరిక. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.